టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ వరుస మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఆయన మూవీ సంక్రాంతి బరిలో నిలువగా తాజాగా మరో మూవీ టైటిల్ అనౌన్స్ చేశారు. ఇప్పటి వరకు ఆయన్ను ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైన్స్ లో చూసిన ఆడియన్స్ ఈసారి డిఫరెంట్ లుక్ లో చూడబోతున్నారు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ తన 36వ సినిమా చేస్తుండగా ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ఏడాది దాటిపోయింది. తాజాగా దీపావళి సందర్భంగా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ అనౌన్స్ చేశారు మేకర్స్. యూత్ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీకి బైకర్ అనే డిఫరెంట్ టైటిల్ ఫిక్స్ చేశారు. స్టైలిష్ అండ్ యూత్ఫుల్ లుక్ లో శర్వానంద్ అదరగొట్టారు. ఈ మూవీలో సీనియర్ హీరో రాజశేఖర్ శర్వానంద్ తండ్రిగా నటించబోతున్నారు. గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేసిన శర్వానంద్ తాజాగా కంప్లీట్ యూత్ కు కనెక్ట్ అయ్యే జానర్ ను ఎంచుకున్నారు. ఫస్ట్ లుక్ తో పాటు టైటిల్ అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. ఈ మూవీని యూవి క్రియేషన్స్ బ్యానర్ విక్రమ్ సమర్పణలో వంశీ అండ్ ప్రమోదులు నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ బ్యానర్ లో శర్వాతో చేసిన 3 సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. రన్ రాజా రన్ను, ఎక్స్ప్రెస్ రాజా, మహానుభావుడు మూవీస్ నుంచి సక్సెస్ అందుకున్నాయి. ఇప్పుడు మరోసారి డిఫరెంట్ జానర్ స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక మరో మూవీ నారి నారి నడుమ మురారి. ఈ మూవీతోనూ వచ్చే ఏడాది సంక్రాంతి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు శర్వా. ఈ మూవీకి సామాజిక వర్గం అన్న ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తుండగా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. దీంతో పాటే శ్రీను వైట్ల మూవీకి కూడా శర్వానంద్ ఓకే చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ఇలాంటి మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.